తో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. మహిళా నేతపై మరో మహిళా నేతను బరిలో నింపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉద్యమ నేత స్వప్నను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బరిలో దింపాలని పలువురు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా జోరికి రమేష్, పరంజ్యోతి పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ తమ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించడంతో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. మహిళా నేతపై మరో మహిళా నేతను బరిలో దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యమ నేత స్వప్నను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బరిలో దింపాలని పలువురు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా జోరికి రమేష్, పరంజ్యోతి పేర్లు కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనార్దన్. గుడ్ మార్నింగ్ తిరుపతి. మొత్తానికి ఇప్పుడు వరంగల్ లోక్సభ అభ్యర్థికి సంబంధించి చాలా హాట్గా నడుస్తుందని చెప్పుకోవాలి. ఆల్రెడీ కడియం కావ్యం ప్రకటించాక ఆమె పార్టీ మారటం, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేయటం, దానికి వ్యూహంగా బీఆర్ఎస్ ఏం చేయబోతోంది, ఏ అభ్యర్థిని నిలబెట్టబోతోంది? గుడ్ మార్నింగ్ సతీష్. వరంగల్ పార్లమెంటు పరిధిలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయని చెప్పుకోవాలి. వరంగల్ పార్లమెంటు పరిధిలో ముగ్గురు ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి ఏ అభ్యర్థులు బరిలో ఉంటున్నారు, ఎవరి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ పార్టీ నుంచి ఎంతమైన సామాజిక వర్గం కావచ్చు, ఎంత బలమైనటువంటి అభ్యర్థిని దింపబోతున్న చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం శ్రీహరి, కడియం కావ్య నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా సమాలోచనలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని దింపితే బరిలో బాగుంటుంది, ఎవరి క్యాడర్ ఎట్లా ఉంది, లేదా ఎవరి బలాబలాలు ఎట్లా ఉన్నాయి, ఎవరి ఆర్థిక బలం ఎట్లా ఉంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వరంగల్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ ఖరారై ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రం వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఖరారు కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా బరిలోకి రాబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని దింపితే ఎట్లా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పటికప్పుడు తన ఇంట్లో సమాలోచనలు చేస్తూ ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఎటువంటి క్యాడర్ ఉంది, వారికి సంబంధించి నియోజకవర్గాలలో పరిచయాలు కావచ్చు, పబ్లిక్ రిలేషన్ కావచ్చు, ఎటువంటి అభ్యర్థిని బరిలో దింపితే బాగుంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్ననే వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎన్నికల సమావేశం నిర్వహించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో కూడా మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమై హరీష్ రావుతో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఎవరెవరైతే ఆశావాహులు ఉన్నారు, ఎంతమంది బరిలో ఉంటే బాగుంటుందంటూ కూడా ఒక అప్లికేషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఉద్యమకారుల నుంచి కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. మిగతా వారు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం కనబడుతున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అందరూ ఆసక్తి చూపించారు. అయితే కడియం శ్రీహరి పార్టీ మారిన తర్వాత కడియం శ్రీహరి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం బీఆర్ఎస్కు ఇంత మంచే జరిగింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కసిగా మరింత ఉత్సాహంగా కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ఓడగొట్టాలనే
ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ కొంత ఉత్సాహంగా జోష్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు కడియం కావ్య పేరు ఖరారు కావడంతో బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. కడియం కావ్య మహిళా నేత కనుక మహిళా నేత నుంచి బీఆర్ఎస్ పార్టీలో మహిళా నాయకురాలనే బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మహిళా నేతల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న బరిలో ఉన్నట్టు తెలిసింది. ఆమెకు కూడా తప్పకుండా అవకాశం కల్పించాలని కూడా చెప్పిన పరిస్థితి. ఉద్యమకారుల కోటలో ఇటు జోరిక రమేష్ కావచ్చు, ఇటు మళ్ళీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఆయన ప్రయత్నం ఆయన కొనసాగిస్తున్నాడు. పరంజ్యోతి కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్ళి ఆయన కూడా ప్రయత్నం చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే తెర మీదకి వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు పెద్ది స్వప్న, జోరిక రమేష్, తాటికొండ రాజయ్య, పరంజ్యోతి ఈ 4 పేర్లను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేసి వీరిపై సమాలోచనలు చేసినట్టు తెలుస్తా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.